హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు అందరూ మన ఛానల్లో thumbnail చూసి వీడియో చూస్తున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మనం 5 or 6 years అయితే అవుతుంది. ఈ కొద్ది రోజుల్లోనే మనం చాలామందిని ఆర్టిస్ట్గా, అలాగే మనం హీరోగా, అలాగే కమీడియన్గా కూడా చాలామందిని అయితే మనం మన ఛానల్లో ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ చాలా ఎక్కువ వీడియోస్ అయితే మనం చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్నింటిలో ఒక వ్యక్తి మీకు అయితే ఎదురవుతూ ఉంటాడు. సో ఆ వ్యక్తితో ఈరోజైతే ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆ వ్యక్తి మన ఛానల్లో హీరోగా, అలాగే విలన్గా, అలాగే కమీడియన్గా, అలాగే ఆర్టిస్ట్గా కూడా మన దాంట్లో వర్క్ చేశారు. సో ఈరోజు మనం ఆయనతోనే ఇంటర్వ్యూ అనేది ఎందుకు ప్లాన్ చేసామంటే, ఆయన ఒక గోల్ అయితే అచీవ్ అయ్యారు. సో ఆ గోల్ అయితే అచీవ్ అయ్యారు. దాని గురించి మనం ఈ వీడియో ఎండ్ వరకు చూసారనుకో మీరు ఆయన ఏం సాధించారనేది, ఆయన యువతకి ఏం సందేశం ఇస్తారనేది కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో, నువ్వు ఎలా ఉన్నావు బ్రో? చాలా బాగున్నాను. మీరు మా ఛానల్లోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మా ఛానల్లో మా సబ్స్క్రైబర్స్ కోసం చెప్తారనుకుంటున్నాను. ఇది మీ ఛానల్ కాదు బ్రో, మనందరి ఛానల్. నేను మీ అందరికీ సూపర్ చేద్దాం ఎప్పటి నుంచో తెలుసు. మన ప్రయాణం 4 సంవత్సరాల క్రితం మొదలైంది. ఇది చాలా రోజులు అయింది. నేను ఎప్పుడు యాక్ట్ చేశాను కానీ ఇంటర్వ్యూ కూడా ఇస్తానని నాకు ఇదే ఫస్ట్ టైం. నేను ఇంటర్వ్యూ చేసాను కానీ నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు బ్రో. నాకు సో రాజు, నీకు చాలా థ్యాంక్స్ నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు. థ్యాంక్ యూ బ్రో. ఆనంద్ బ్రో, మీరు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివారా, లేదంటే కార్పొరేట్ కాలేజీల్లోనూ కార్పొరేట్ స్కూల్లోనూ చదివారా? లేదు బ్రో, నా స్కూలింగ్ అంతా మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. ఓకే. కార్పొరేట్ అదేం లేదు బ్రో, మొత్తం గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే లోకల్లోనే మీ సొంత ఊర్లోనే చదివారా? ఇక్కడే బ్రో, మన దుద్దుగూరులోనే నా స్కూలింగ్ అంతా జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ మన దుద్దుగూరులోనే జరిగింది బ్రో. బయట ఊర్లకి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. కాలేజీ కూడా మీరు కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అండి. పాలిటెక్నిక్ చదివాను నేను, అది గవర్నమెంట్ కాలేజ్ అండి. ఇక్కడ రాజమండ్రిలో ఉంటుంది. ఎంతవరకు చదివారు? మీ క్వాలిఫికేషన్? నా క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ చేశారు. బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు మీరు ఆ బీటెక్ ద్వారానే ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం సాధించారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగం. అవును బ్రో, అది యాక్చువల్ నేను డిప్లొమా క్వాలిఫికేషన్ పెట్టాను. బీటెక్ ఉంది, డిప్లొమా క్వాలిఫికేషన్ మీద ఇది సాధించాను బ్రో. డిప్లొమా క్వాలిఫికేషన్ మీద మీరు ఇప్పుడు ఈ విజయం అయితే పొందారు. ఓకే. ఆనంద్ బ్రో, మీరు బీటెక్ చేశారంటున్నారు, అలాగే బీటెక్ చేస్తే కంప్యూటర్ చేశానంటున్నారు. అందులోనూ మంచి మంచి ఆపర్చునిటీసు, అలాగే బయట వేరే వేరే స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ వెళ్తే మీకు మంచి శాలరీ వస్తుంది. సో అవన్నీ వదిలిపెట్టి మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగం అంటే మీకు ఎలా అనిపించింది? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీ గోలా ఏమన్నా? అదే బ్రో, నేను ఆల్రెడీ హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని బ్రో, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. కానీ నాకు ఎప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి సర్వీస్ సెక్టర్లో, అంటే సోషల్ సర్వీస్ ఆ విధంగా ఉండే జాబులు చేయాలని నాకు ఆశ. అందుకనే ఈ జాబ్ని చూజ్ చేసుకున్నాను డిపార్ట్మెంట్కి. అందుకనే వచ్చాను బ్రో. మరి ఏదైతే డబ్బుల కోసం వాటి కోసం అయితే రాలేదు బ్రో. మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు అంటే మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే అంత ఈజీ అయితే కాదు. సో ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించారు అనే దానికి మీరు ఏమైనా ఒడిదుడుకులు అంటే ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ ఏమైనా చేశారా మీరు? చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాను బ్రో. ఫస్ట్ హైదరాబాద్ నుంచి జాబ్ నుంచి వచ్చేసరికి అయితే ఏముందిరా పెద్ద ఏం లేదు, మనకి ఎకనామిక్లో పెద్ద ఏం ఇబ్బంది అనిపించలేదు. ఒక 6 నెలలు గడిచేసరికి అన్ని ఇబ్బందులు స్టార్ట్ అయినాయి బ్రో. అది ఫినాన్షియల్గా కానీ మెంటల్గా కానీ అన్ని విధాలుగా నేను చాలా స్ట్రగుల్ అయ్యి దీనికి వచ్చినాను. మీకు ఈ ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరే ఓన్గా ఏమైనా వర్క్ చేసుకుంటూ సంపాదించి ఈ ప్రభుత్వ ఉద్యోగం సాధించారా? నేను స్టార్టింగ్ అయితే నా ఇన్స్టిట్యూట్ ఫీజు, నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి దీనికోసం, జాబ్ కోసం. నేను హైదరాబాద్లో జాబ్ చేసిన కొంత అమౌంట్ ఉంటే నేను ఫీజు కట్టుకుని నేను దాంట్లో జాయిన్ అయ్యాను. కోచింగ్ జాయిన్ అవుతానని మా పేరెంట్స్. ఫైనల్ వరకు సరిపోయిందా? లేదు బ్రో, అది నేను ఓన్లీ కోచింగ్ వరకు ఆ అమౌంట్ సరిపోయింది. నెల ఉండడానికి మా పేరెంట్స్, మా మదర్ కానీ మా అన్నయ్య కానీ మా డాడీ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేసేవారు. ఓకే. అది చాలా ఇబ్బందులు పడుతూ మొదట 6 నెలలు అయితే బాగా గడిచింది, కానీ అక్కడ నుంచి చాలా ఇబ్బంది ఉంది. ఒకసారి డబ్బులు పంపడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఉండేది. బ్రో, మీరు అసలు ఈ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అయ్యారు?
అంటే ఎలా అంటే దాని అర్థం ఏంటి బ్రో, ఓన్ ప్రిపరేషన్ అనా లేదంటే? అదే మీరు అంటే ఓన్గా ప్రిపేర్ అయ్యారా లేదంటే ఏమైనా కోచింగ్ తీసుకున్నారా అని? లేదు బ్రో, నేను స్టార్టింగ్లో అయితే మొత్తం ఓన్ ప్రిపరేషనే తీసుకున్నాను. ఇక్కడ మన ఊర్లోనే బైపాస్లో గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్తే మార్నింగ్ ఇక్కడ ఫ్యాక్టరీలో వర్క్కి వెళ్ళేవాడిని. డైలీ వర్క్ కింద ఆ అమౌంట్ అన్ని చార్జ్ చేసుకుని మధ్యాహ్నం నుంచి వచ్చేసి నేను ఇక్కడ బైపాస్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. అక్కడ నాకు రన్నింగ్ కూడా చాలామంది సపోర్ట్ చేసేవారు, అన్నను ఎంకరేజ్ చేయాలని. ఫ్రెండ్స్ కానీ ఇలా చుట్టాలు అందరూ వచ్చేవారు. ఆ దాంట్లో ముఖ్యంగా గ్రౌండ్కి ఎంతోమంది సపోర్ట్ చేశారు. దాంట్లో రవి కానీ, అతను రీసెంట్గా ఆర్ఎస్ఐ కొట్టాడు, నవీన్, స్మైలీ, ఈశ్వర్, శేఖరు, సాకేత్, సురేంద్ర, మధ్యలో బాలు వచ్చేవాడు. బాలు ఇంకా చాలామంది పేర్లు అయితే కుమార్, ముఖ్యంగా మర్చిపోయాను, కుమారు, పేర్రాజు కుమార్ అయితే దగ్గరుండి పరిగెత్తించేవారు. సామ్యులు, వీళ్ళందరూ నాకు గ్రౌండ్ దగ్గరుండి, అంటే నాకు సరిగ్గా స్టార్టింగ్లో పరిగెత్తడం వచ్చేది కదా, అన్నీ ఇలా కాదు అలాగని గైడెన్స్ ఇస్తూ ఉండడం వల్ల నేను గ్రౌండ్ కూడా చాలా అచీవ్ చేశాను. నేను ఇలా ఇంట్లోనే ఉండి ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటే ఆన్లైన్ క్లాసులు ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ నాకు ఆన్లైన్ అంత సఫిషియెంట్గా కుదిరేది కాదు, సరిపోక నేను కోచింగ్కి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు కోచింగ్ కూడా వెళ్ళారా? అవును బ్రో, నేను కోచింగ్కి వెళ్ళాను. ఎక్కడ తీసుకున్నారు కోచింగ్? నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రో, కాకినాడ. అది ఓకే, శ్యామ్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారా? శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో తీసుకున్నాను. అక్కడ మీకు ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది, ఒకవేళ మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా అక్కడ ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు? బ్రో ఫైనాన్షియల్గా అంటే స్టార్టింగ్ నేను అడిగితే ఏమనుకున్నా అంటే, ఏముంది కోచింగ్ వెళ్ళాము 2-3 నెలలు అయిపోద్ది అని నేను అనుకున్నాను. కానీ బ్రో తర్వాత తెలిసింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ బాగా డిలే అయిపోయింది. నేను 3 monthsలో వెళ్ళొచ్చేద్దాము, ఎగ్జామ్ రాసి ఏదో కొట్టేస్తాం అనుకుంటే అది బాగా 3 years అయిపోయింది. కానీ 6 months దాటిన తర్వాత తెలిసింది ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడ్డానో. ఆ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినప్పుడు మా మదరు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ఇలా చదివించారు. మదర్ కానీ అలా మా అన్నయ్య, వదిన, నా అన్న వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. రీసెంట్గా మా వైఫ్ కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఏంటి మీకు మ్యారేజ్ కూడా అయిందా? అవును బ్రో, నాకు మ్యారేజ్ అయిందో, పాప కూడా ఉంది. ఓకే, అయితే మీరు బ్యాచులర్గా ఉంటూ మ్యారేజ్ చేసుకుని ఈ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉండేవారు? నేను బ్యాచులర్గా వెళ్ళాను బ్రో, కోచింగ్ వెళ్ళాను. 2 సంవత్సరాలు పట్టింది. నోటిఫికేషన్ దీని మీద 37 కేసులు ఎన్నో పడినాయి. దానివల్ల అలా డిలే అయ్యకుండా వచ్చింది. ఎవరి అమ్మ ఇది మన వల్ల అవ్వదు కాదురా బాబు అని నేను అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ లోపల మ్యారేజ్ కూడా చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నాను, అలా కొనసాగిస్తున్న. ప్రైవేట్ జాబ్ ఏదో చిన్నది చేసుకుంటే అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ త్వరలో నోటిఫికేషన్ వస్తుంది, ఒక 5 నెలల్లో నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తారని. కానీ మా మదరు, మా వైఫ్ ఏమనేవారు అంటే, నువ్వు ఎలాగా కాకినాడ వెళ్ళావు కదా కోచింగ్కి, ఇంకొకసారి వెళ్ళు, అవసరం మేము పంపిస్తాం, మేము సపోర్ట్ చేస్తామని మా మదరు, అన్నయ్య, మా వైఫ్, వదిన, పిల్లలు, చుట్టాలు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్పేవారు. ఇంకో 1 last ఛాన్స్, నువ్వు వెళ్ళి చూడు, కొడితే కొట్టావు, లేదా లేదు, నీ వర్క్ నువ్వు చేసుకుందావు అని అందరూ చాలా సపోర్ట్ చేశారు. బ్రో మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అంతా బాగానే జరిగేదా? బ్రో జరగడం అయితే బాగానే జరిగింది బ్రో. కొంతకాలం తర్వాత కోచింగ్ అయితే మంచిగా ఉండేది, అంతా బాగానే తీసుకున్నాను. తర్వాత నుంచి ఇబ్బందులు అయితే స్టార్ట్ అయినాయి. ఇలా ఇబ్బందులు స్టార్ట్ అవుతున్న టైంలో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే వచ్చింది బ్రో. నేను అప్పుడు ఏం చేశానంటే, మా మామయ్య ఉంటాడు ఒక ఆయన, కానిస్టేబుల్ ఏం చేస్తాడు, అతను ఫోన్ చేశాను, మామయ్య ఇలాగా నోటిఫికేషన్ పడింది, అప్లై చేయనా వద్దా అని అడిగితే అతను చెయ్యని చెప్పాడు. సరే మాయ, నేను సాగదీసి అలా లాగ్ చేస్తుంటే, రే నువ్వు ముందు అర్జెంటుగా నువ్వు అప్లై చేయని నాకు ఫోన్పేలో కొంత అమౌంట్ కొట్టి ఆ నోటిఫికేషన్కి అప్లై చేయమని చెప్పాడు. అంతేకాని దాని గురించనే కాదు, నాకు ఏదన్నా గ్రౌండ్లో ఏమైనా ఇబ్బందులు అయినా కానీ, షూ కొనడం లేదంటే ఎక్కడన్నా నాకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది ఉంది, నాకు నెల ఇబ్బంది అవుద్దన్నా కానీ ఎంతో సహకరించేవాడు. అతను ఎవరో కాదు, మన రాపాక రావణ్ గారు, ఆయన ఇక్కడ కానిస్టేబుల్ కింద చేస్తారు. అంతేకాకుండా మన రవి, వనరాజవరపు రవి కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసేవాడు. ఎలా చదవాలి ఏంటి, ఎకనామికల్గా ఏదైనా ప్రాబ్లం అయితే రమణ్ గారిని అడిగేవాడిని. కానీ నాకు స్టడీ పరంగా ఏం చేయాలంటే ఆయన్ని అడిగితే ఆయన బిజీగా ఉంటారని నేను తెలిసి రవికి ఫోన్ చేశాను పద్దాక. రవి ఎలా చదవాలి ఏంటంటే, అన్న ఇది చదవాలి అది చదవాలని నాకు ఎప్పుడు మోరల్ సపోర్ట్ ఇస్తా, బాగా సపోర్ట్ చేసేవాడు. అలాగే ఎన్ని ఇబ్బందులు ఉన్నా రవి దాన్ని షార్ట్అవుట్ చేసేవాడు. ఈ కష్టాలు నవీన్ కూడా పాపం, నవీన్ నేను ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడం. నవీన్ అంటే అతను కూడా మాతో పాటు కోచింగ్ తీసుకున్నా, గాలింగ్ నవీన్. నేను అతను ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి కాకినాడ మేమిద్దరం కలిసి వెళ్ళాము. నవీన్ కూడా అక్కడ కాకినాడలో ఎంతో కానీ సపోర్ట్ చేశాడు, గ్రౌండ్ విషయంలో కానీ ఆటలు చదవడంలో కానీ. ఇన్ని ఇబ్బందులు పడినా కానీ నాకు ఒకసారి రోజులు గడిచే కొద్దీ ఏమైందంటే డబ్బులు కూడా అయిపోయేది, పంపడానికి డబ్బులు కూడా లేదు. అలాగని నేను కూడా
వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, ఏమని అడుగుతామని నాకు కూడా సిగ్గేసేది. డబ్బులు ఆడడానికి కూడా పేరెంట్స్ కూడా ఎంత ఇబ్బంది పడతారని నేను అనుకునేవాడిని. కొన్నిసార్లు అమౌంట్ లేక అన్నా క్యాంటీన్లో నేను 2-3 నెలలు అన్నా క్యాంటీన్లోనే భోజనం చేసి అలాగే చదువుకునేవాడిని. స్టడీ అవర్స్కి వెళ్ళి స్టడీ రూమ్కి వెళ్ళి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి స్టడీ రూమ్కి వెళ్ళి చదువుకునే రోజులు చాలా అయితే ఉన్నాయి. ఓకే, మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు ఈ ఉద్యోగం రావడానికి. చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి బ్రో. ఓకే, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మీరు ఈ ఉద్యోగాన్ని అయితే సాధించారు. అయితే మీకు మీ వెనకాల చాలామంది పేర్లు చెప్పారు. ఇప్పటివరకు మీరు ఒక్కరే ఉన్నారని అనుకున్నాం. ఇప్పుడు మీ వెనకాల చాలామంది, మీ ఎవరో మావయ్య గారు, అలాగే రవి, అలాగే నవీన్, ఇంకా వీళ్ళందరూ మీకు కాకినాడలో వీళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే ఫ్యామిలీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తుంది. అది మదర్ అయినా, బ్రదర్ అయినా, వైఫ్ అయినా, లేదా వగైరా వగైరా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయడం అది నాకు ఒక్కడికే జరిగింది. నా అదృష్టం అని నేను భావిస్తున్నాను బ్రో. అలాగే మీకు కాకినాడలో కూడా ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ సార్స్ కానీ మీకు ఎవరైనా సపోర్ట్ చేసిన ఉన్నారా? అంటే మీ ఇన్స్టిట్యూట్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా? నాకు కాకినాడలో రూమ్మేట్స్ బ్రో, సీను, రాజా, పండు, ఇంకా రాజేష్, ముత్యాల సీను, రవి, కోనపం రవి, వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అన్నింటిని నడిపించారు. నవీన్తో పాటు వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. రవి కూడా, కోనపం రవి నాకు ఎంతగానో సహాయం చేసేవాడు బ్రో. వాళ్ళు కూడా ఎవరైనా మీతో పాటు సమానంగా జాబ్ సంపాదించిన వాళ్ళు? అవును బ్రో, మా రూమ్లో 4 జాబ్ కొట్టాం బ్రో. బ్రో మీరు చదువుకుంటూనే మళ్ళీ కోచింగ్కి వెళ్ళారన్నారు, మళ్ళీ రిటర్న్ అయిపోయాను వచ్చేసాను, నాకు కొంచెం ఇబ్బందులు అయినాయి అని అంటున్నారు. అవి ఏంటో మాతో షేర్ చేసుకోగలరా? ఓకే బ్రో, నేను కాకినాడ పిఆర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకసారి లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తుంటే నాకు కొంచెం రన్నింగ్ చేసిన స్కిడ్ అయ్యి జంప్ చేసినప్పుడు ఇంజూర్ అయింది బ్రో. బటెక్స్ అండ్ ఆమ్స్ట్రింగ్ పట్టేసి ఈ నీ బెండ్ అయిపోయింది. సో డాక్టర్స్ ఏమన్నారంటే 6 months రెస్ట్ ఇమ్మన్నారు. నాకు 6 months నేను ఇదే గోల్ కొడదామన్నదని కాకినాడ వెళ్ళాను. నా ఏమి ఇక్కడ చచ్చిపోయిందిరా బాబు అనుకుని నిరుత్సాహంతో వెనక్కి వచ్చాను. 6 months ఏ గ్రౌండ్ వేయలేదు, వేయకూడదని చెప్పారు. ఈ క్రమంలో నా కెరీర్ ఎండ్ అయిపోయింది. పోలీస్కి అయితే నా కెరీర్ లేదనుకుని సరే ఏదో ఒకటి చేద్దాం, చిన్న జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత మ్యారేజ్ అయితే చేసుకున్నాను బ్రో. ఓకే, ఈ గ్యాప్లోనే ఈ మ్యారేజ్ చేసుకున్నాను. నా కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకుని ఇంకా మ్యారేజ్ అయితే చేసుకున్నాను బ్రో. మ్యారేజ్ చేసుకున్నాక 1 year అలా గడిచిన తర్వాత 1.5 year 1 year గడిచిన తర్వాత మళ్ళీ త్వరలో పాత నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నానని గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది బ్రో. అది చూసి అంతకుముందే నాకు 2 ప్రైవేట్ జాబ్లు వచ్చినాయి. వెళ్దాం అనుకుంటే మా అమ్మగారు, మా మిస్సెస్ ఏమన్నారంటే, సరే నువ్వు ఇంత కష్టపడ్డావు కదా ఇన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, ఒక్కసారి చివరిసారిగా ఈ ఎగ్జామ్ లాస్ట్ చివరిలో గివ్ అప్ ఇవ్వడం ఎందుకు, ఒకసారి రాసి చూడని చెప్పేవారు. సరే నేను జాబ్ జాయిన్ అయితే నువ్వు జాబ్ కూడా మానేని మా పేరెంట్స్, మా వైఫ్ కూడా చెప్పి నువ్వు మళ్ళీ వెళ్ళాలని నన్ను ఫోర్స్ చేశారు లిటరల్గా. నువ్వు అమ్మ నేను కొట్టలేను, మా వైఫ్ కూడా నేను కొట్టలేను అని చెప్పేవాడిని. లేదు నీ వల్ల అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడు, అవ్వకపోతే అప్పుడు వేరే చూద్దాం. ఇప్పుడైతే ఏమీ అవ్వలేదు, ఇంకా నీ స్టిల్ గేమ్ ఆన్లోనే ఉంది, ఒక్కసారి పరిగెత్తి చూడు, ఒకసారి చదువు చూడు, నువ్వు కొడతావని మాకైతే నమ్మకం ఉంది, మేము నమ్ముతున్నాము, నిన్ను నువ్వు నమ్ము, ఒకసారి వెళ్ళు, ఖచ్చితంగా అచీవ్ చేస్తావు అని చెప్పారు. సరే అమ్మ నేను వెళ్తాను కానీ మా మదర్ కానీ, మా వైఫ్ కానీ, అన్న కానీ, వదిన కానీ వీళ్ళు చాలా సపోర్ట్ చేసి నన్ను పంపేవారు. మా వైఫ్ అలా అటువైపు నుంచి కానీ వీళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేసేవారు. ఎకనామికల్గా, మెంటల్గా చాలా మోటివేషన్ చేసి పంపారు. సరే అయితే నేను వెళ్ళాను. ఈసారి నా స్టార్టింగ్లో అయితే ఏదో అనుకునేది, ఈసారి అయితే ఎలాగైనా కొట్టాలరా బాబు, నన్ను నమ్ముకుని, ఇదివరకు అయితే నేను ఒకటోని, ఈసారి నన్ను నమ్ముకుని ఒక వైఫ్, ఫ్యామిలీ ఉంది, వాళ్ళని ఎలా అయినా వాళ్ళకి మళ్ళీ నన్ను 2వ అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం ఏదో అయిపోయింది, 2వసారి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని నేను నిలబెట్టుకోవాలి అన్న దాంతో ఖచ్చితంగా ఈసారి ఎలా అయినా కొట్టాలి అన్న దాంతో వెళ్ళాను బ్రో. ఈసారి అయితే గట్టిగా కష్టపడ్డాను. కష్టపడి ఇప్పుడు మీరు సాధించారు ఈ జాబ్. అవును బ్రో, గట్టిగా కష్టపడి సాధించాను బ్రో. బ్రో మీరు ఈ జాబ్ అయితే సాధించారు కదా, మీ ఊర్లో కానీ ఇంకెవరైనా మిమ్మల్ని గుర్తించారా? జాబ్ సాధించినందుకు ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం గట్టి అవన్నీ జరిగినాయి బ్రో. నాకు జాబ్ రిజల్ట్స్ రాగానే ఈయన కానిస్టేబుల్ రమణ గారు అండ్ క్రూ వాళ్ళ బృందం నన్ను సన్మానించారు. రవి గారు ఎస్ఐ రవి గారు, కానిస్టేబుల్ గారు ఎస్ఐ రవి గారు. అదే కాకుండా మన గ్రామ నాయకులు నాతో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగించారు. నాకు ఇది లైఫ్లో ఇది నాకు చాలా అచీవ్మెంట్లా ఫీల్ అవుతాను. ఒక సామాన్యుడిలా ఉండి నేను ఫ్యాక్టరీకి వెళ్ళి నేను ఒక ఫ్లాగ్ హోస్ట్ చేశానంటే నేను దీన్ని గర్వంగా ఫీల్ అవుతాను బ్రో. అంతేకాకుండా మా గ్రామ నాయకులు
దొరాజీ గారు కానీ సాంబాశివ గారు వీళ్ళు కూడా వచ్చి నన్ను సన్మానం చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బ్రో. మిమ్మల్ని అయితే మీ ఊర్లో కూడా మిమ్మల్ని అందరినీ గుర్తించారు, మిమ్మల్ని గౌరవించారు. సో మాకైతే మీరు ఇప్పుడు పడిన స్ట్రగుల్స్ అని మాకు చెప్పారు. నాకైతే అసలు మీరు చెప్పిన వినేటప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత ఫేస్ చేసి ఇప్పుడు ఒక మంచి లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఒకసారి మీరు ఇప్పటి వరకు సాధించిన అచీవ్మెంట్ అయితే ఏదైతే ఉందో నాతో కూడా అలాగే మా సబ్స్క్రైబర్స్తో కూడా పంచుకుంటారు అనుకుంటున్నాను. ఓకే బ్రో, నేను 2025 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కింద సెలెక్ట్ అయ్యాను. నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినందుకు నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారని నేను నమ్ముచున్నాను బ్రో. అలాగే మీరు ఇంత సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడే మాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువతకి మీరు ఏమైనా సందేశం ఏమైనా చెప్పగలరా మీరు? అంటే ఇప్పుడు యువత ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనేది మీరు ఏమైనా చెప్పగలరా బ్రో? 1-2 మాటలు మా సబ్స్క్రైబర్స్ కానీ. నేను అదే బ్రో, నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే నెవర్ గివ్ అప్. వర్క్ హార్డ్, నెవర్ గివ్ అప్. మీరు హార్డ్ వర్క్ చేయండి, దాంట్లో ఎక్కడ గివ్ అప్ అవ్వకండి. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. మీరు దేన్నైతే నమ్మి ముందుకు వెళ్దాం అనుకున్నారో దాన్ని అచీవ్ చేస్తారు, కానీ మధ్యలో గివ్ అప్ అయితే ఇవ్వకండి. నేను చెప్పేది అదే బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో వన్స్ అగైన్. చాలా థ్యాంక్స్ రాజు, నన్ను ఇలా పిలిచి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన RRR రాజు ఛానల్ తరఫున నేను కొంతమంది థ్యాంక్స్ తెలపాలనుకుంటున్నానండి. JRWS యూత్ వారికి, KRK యూత్ వారికి, క్రిక్ ఛాంప్స్కి, అలాగే అంబేద్కర్ యూత్కి, షిలోహు చర్చ్ వారికి, కల్వరెడ్డి చర్చ్ వారికి, అలాగే విజయవాడ చర్చ్ వారికి, మిగతా నా కోసం ఎవరైతే ప్రేయర్ చేసి నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే మా ఫ్యామిలీ కూడా, అంటే మా రిలేటివ్ పిన్ని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు, వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు నాకైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.